హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. నా లైఫ్లోకి ఇంకో 3 డిఫరెంట్ డాగ్స్ వచ్చేసినాయి. ఏంటి, వాళ్ళని ఎలా చూసుకుంటాను పెట్ సిట్టర్గా. వీడియో కొంచెం డివైడెడ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 డాగ్స్ కలిపి ఒక ఓనర్వి వాళ్ళ వరకు చూపిస్తాను, తర్వాత ఇంకొక డాగ్ది. నా కోలాచూర అయితే వీళ్ళ ముగ్గురితో కలిసి ఉంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా ఫ్యాక్ట్స్ కూడా చెప్తాం మీకు ఇక్కడ పెట్ సిట్టర్ లైఫ్ గురించి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో. అండ్ ఇంకొకటి, ఇది ఓన్లీ వీకెండ్ మాత్రమే నేను ఈ వీడియో చేస్తుంది. వీక్ డేస్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి వీళ్ళందరిని తీసుకొని ఇలా ఖాళీగా కార్ రైడ్ చేయడం కుదరదు నాకు. రే ఆగరా, నాకు అసలే హార్నెస్ ఎలా చేయాలో తెలియట్లేదు. అసలు మొత్తం ఇది పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుందా? ఇది వెనకదాకా వస్తే ఇది డౌటే లేదు. ఇది పీకు దీని మీద అన్న పేరు రాయొచ్చు కదా, గెంజి పీకు అని. పీకుదా ఇది కాదా? ఇది దీంతో కుదరట్లా. ఏది పెద్దది, ఏది చిన్నది? మీ కలర్స్ మీకు తెలుస్తాయిగా. ముందు నీకు వేస్తా. గురుగారు ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ చదరంగం లాంటిది ఏదో ఇచ్చారు నాకు. ఇది నా వల్ల కావట్లేదు. డాగ్స్ గాడ్ ఫాదర్ అయినా నాకే కుదరట్లేదంటే ఎలా వేస్తున్నారు వీళ్ళు అసలు. ఇప్పుడు నా బేబీస్ కోలాచూరవి పాతవి కాలర్స్ ఉన్నాయి, అవి వేస్తున్నాం అనమాట. జస్ట్ కార్ రైడ్కే కాబట్టి ఏదైనా సరిపోతుంది. క్రిస్మస్ కాలరా, రంగు నువ్వు తెల్లగా ఉన్నావు, దాని మీద రెడ్ కాలర్ భలే ఉంది నీకు. కాలర్లో హుక్ పెట్టాలన్నా ఏం చేయాలన్నది ఇటు హెయిర్ అయితే ఇరుక్కుపోతుంది. అది గంజి. దీని పేరు పీకు, ఫీమేల్. ఇది వీడి పేరు గంజి, వీడి మేల్. ఇటు బ్రీడ్ పొమేరియన్ కాదు, పొమేరియన్ అనుకునే వాళ్ళందరికీ చూసి ఏంటో గెస్ చేయండి, నేను వీడియో చివరిలో చెప్తాను ఇటు బ్రీడ్. ఇది ఓన్లీ వీకెండ్స్ రొటీన్ నాది. వీక్ డే రొటీన్ మళ్ళీ వేరే ఉంటుంది. వీకెండ్స్ కాబట్టి ఖాళీగా టైం స్పెండ్ చేయడం కుదురుతుంది వీళ్ళతో. ఎలా ఎంజాయ్ చేస్తారో కార్ రైడ్ తెలియదు. నా బేబీస్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. వీళ్ళు మరి దాకోలా నీకు కూడా కాలర్ వేసేస్తా. ఏంటి లావయ్యావు కోలా? ఓ కాలర్ ముందుకేసానా? చూరా. ఇప్పుడు దాకా వాటితో పరిగెత్తి భయంకరంగా కరుచుకుంటూ ఆడుకున్నారు అందరూ. కాలర్ చేసేసరికి చూసారా నాటకాలు దాని అన్నీ. ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలేండి పెద్దయ్యా అన్నట్టుంటుంది. దా ఒక చేతితో మీ ఇద్దరిని, ఇంకో చేతితో వీళ్ళిద్దరిని. ఎదురా మీ కాలరు. దా కాలర్ వేయించుకో, వేసుకో. బాబోయ్ టెన్షన్ మామూలుగా లేదు. రోప్స్ మీద ఎంత పుల్ చేస్తున్నారు వీళ్ళందరూ. అన్ని రంగులు నా దగ్గరే ఉన్నాయి. కోలా ఫుల్ బ్లాక్, వీళ్ళిద్దరేమో ఫుల్ వైట్, చొంకీ గడేమో బిస్కెట్ కలరు. క్రేజీయా. రెయిన్బో, మినీ రెయిన్బో మా ఇంట్లోనే ఉంది ఈరోజు అయితే. లెట్స్ గో, కార్ ఎక్కుదాం రండి. ఇంకా బయట వేడిగా ఉంది, కార్లో అయితే ఫుల్ ఏసీస్. లెట్స్ గో బేబీస్. ఒరే ఆన్ చేసి ఏసీ అని ఆగండి. రే పో అప్. మరి అందుకే మా వాళ్ళు ఇద్దరు బయట వదిలేసిన వెళ్ళరు. మీ సంగతి నాకు తెలియదురా. కమాన్ కార్ ఎక్కగానే అర్జెంటుగా వీళ్ళిద్దరికి హెడ్ రెస్ట్ కొన్న సేఫ్టీ బకెల్ వేసేస్తే సెట్ అయిపోద్ది. రే ఆగు. అబిన్ ఎస్. కొల జరుగు, తోకపడుతుంది అంతే. వాళ్ళు అడ్జస్ట్ అవుతా. ఒరే మీకు ఒక సీట్ ఖాళీగా ఉందిరా అక్కడ, మీరు ఎక్కట్లేదు ఏంటి? అది అంతే. బాందా కాలు. ఇప్పుడు ఇంకా బయలుదేరదామా? ఫ్రూట్స్ తెచ్చుకుందామా? చూరా వాళ్ళ మధ్యలో చుంచెలుగులాగా చిన్నగా ఉంది కదా, అందుకే చూర మేడం గారు నాతో ఉంటారు. ఫ్రంట్ కూర్చొని డ్రైవర్కి జాగ్రత్తగా చెప్తా ఉంటారు.
అట్లా కాదురా ఇట్లా తోలని చెప్పి. అసలే సూపర్విజన్ ఎక్కువ మేడం గారికి. పట్టి నిన్ను ఎత్తుకొని నిన్ను రబ్ చేస్తా. హ్యాండ్ బ్రేక్ మీద పడుకుంది. నీకు బెల్లి రబ్స్ ఇస్తా అంటే డ్రైవింగ్ ఎవరు చేస్తాడు నన్ను? దా సర్లేదా. కాసేపు చూసుకో, ఇంకా చూసుకున్న తర్వాత బయలుదేరుతాం, ఓకేనా? బయట ఆల్మోస్ట్ 38 degrees ఉంది టెంపరేచర్. అందుకని చెప్పి విండోస్ అన్నీ క్లోజ్ చేసి లోపల ఫుల్ బ్లాస్ట్లో ఏసీ పెట్టాను అనమాట. కోల మేడం గారు అడిగారు దానికోసం. మార్కెట్కి వచ్చాను కదా, మార్కెట్కి వచ్చినప్పుడు వెజిటేబుల్స్ దగ్గరికి వీళ్ళందరినీ లోపలికి తీసుకురాకూడదు అనమాట. అందుకని చెప్పి మా కెమెరామ్యాన్ కార్లోనే ఉండి ఏసీ ఆన్ చేసి నేనైతే వెళ్ళాను. గంజి పీకో అయితే అద్దంలోంచి బయటికి తిరిగి మరీ చూస్తున్నారు. జనాలందరూ అటు ఇటు నడుస్తూ ఉండేసరికి. కోలా చూరోకి అయితే ఈ సెటప్ అలవాటే అనమాట. అందుకని చెప్పి వాళ్ళంతా పట్టించుకోరు. షాపింగ్ అయిపోయింది మొత్తానికి. ఇంటికి తిరిగి వచ్చాము. ఒక్కొక్కరిని కారులో నుంచి దించి ముందు వీళ్ళని లోపల పెట్టి వాటర్ ఇస్తే అప్పుడు నా సామాన్లన్నీ నేను దించుకోవడానికి వీలుంటుంది అనమాట. కారులో నుంచి దిగంగానే స్ట్రెస్ రిలీఫ్ అయ్యారు ఒక్కొక్కరు. చూసారా బాడీ అలా ఇదిలించుకుంటున్నారు. కార్లో నేను లేనప్పుడు బాగా బిహేవ్ చేసినందుకు, కెమెరామెన్ ఇబ్బంది పెట్టినందుకు ఇంటికి వచ్చిన తర్వాత కోలాకి చూరోకి ట్రీట్స్ అనమాట. గింజి పీకుకి ట్రీట్స్ ఏమి ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నానో చూపిస్తాను. వాళ్ళకైతే వాళ్ళ ఫుడ్డే ఇచ్చేసాను. కిబుల్ వాటర్లో సోక్ చేసి హాఫ్ గంజికి హాఫ్ పీకుకి. ఇద్దరు తన్నుకోరు, ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకొని మరి భలే తింటారనమాట. ముద్దేస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు టర్కిష్ పైడ్ అని చెప్పి ఒక రకమైన బ్రెడ్ తీసుకొచ్చా, అది ఇస్తున్నా. నచ్చిందా బ్రెడ్ నీకు? టర్కిష్ పైడ్. కార్ రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి మీద ఉన్నాం. పీకు ఇప్పుడు చూడండి, పీకు తీసుకొని పక్క వెళ్ళిపోయిద్ది కానీ తిందు. వేరే డాగ్ దాని దగ్గరికి వస్తే అరుస్తుంది మళ్ళీ. గంజి అదిగో గంజికి చూపిస్తే మళ్ళీ ఇది నవ్వులేస్తుంది, మళ్ళీ తిందు. చూరో ఇక్కడ రిసోర్స్ గార్డింగ్ చాలా ఎక్కువ ఉంది దానికి. చూరో వస్తే తీసుకెళ్ళిపోయింది అక్కడికి. ఓకే, అందరు వచ్చి లైన్లో ఉంచున్నారు. కుక్కలా దా. ఇంట్లో అన్ని కుక్కలు ఉన్నప్పుడు ముందు వాటికి పెట్టకుండా మనం తింటే భయంకరమైన నేరం అవుతుంది. పోలీస్ వచ్చి మనం అరెస్ట్ చేస్తారనమాట. 1 2 3 4 ముక్కలు, 4 డాగ్స్కి. పేర్లు చెప్పండి ఒకసారి. కోలా, చూరో, పీకు, గెంజి. అందరు తినేశారు. అదొక్కటే పక్కకి వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇది దాచిపెట్టుకొని గెంజిగాడు వచ్చేదాకా అవుతుంది అనమాట. ఇవాళకి మీ బ్రెడ్ డోసేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను తింటా. చీజ్ అండ్ స్పినచ్ పైడ్ ఒకటి, బ్రెడ్ రోల్ ఒకటి, ఎలపినోస్ హమ్మస్ మిక్స్. ఇది మీలో ఇంతకుముందు ఎవరన్నా ఇదే కాంబినేషన్ ట్రై చేశారా? పీకు పిక్కీ ఈటర్ అనమాట. మా చూరో మించిన పిక్కీ ఈటర్. మా చూరో అయితే పైన హార్డ్గా ఉండే బ్రెడ్ తిందు, లోపల ఈ బ్రెడ్ సాఫ్ట్ ఉంటుంది కదా, బాల్లా చేసి కరెక్ట్గా దాని డస్ట్బిన్లోకి అలా ఇసిరేస్తే అప్పుడు తింటుంది. దాని సింహాసనాన్ని నేను ముద్దుగా డస్ట్బిన్ అని పిలుస్తాలే. అందులో ఏది పడేసినా తింటూ ఉంటుంది పాపం. తిందు బెల్లి రఫ్ కావాలి మళ్ళీ. ఓమ్మా 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 ఓమ్మా. పీకుని పట్టించుకున్నాను, గెంజిని ఎత్తుకోలేదని అరుస్తుంది అది. ఏంది ఏంది ఏం చేయట్లేదు మీ పీకుని. కోలా అటాక్. చూసారా, అటాక్ అన్నా చేయదు. మా బూండిగాడు సెన్సిటివ్, జెంటిల్ జైంట్ మావాడు. సోఫాలో ఉంటే తిన్నిచ్చేలా లేరు. అందుకని చెప్పి నా ప్లేస్ మార్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు రండిరా పైకి. బస్తీ మే సవాల్. ఇప్పుడు ఎక్కువలోకి ఎక్సర్సైజ్ చేస్తానే ఫుడ్ తింటున్నా. పైనుంచి పడతా ఉంది, కరిగిస్తా ఉన్నా. ఇది కొని ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. ఒకసారి 2 సార్లు ఎక్కా అంతే. ఇప్పుడు దాకా హ్యాపీగా ఎంజాయ్ చేసిన పార్టే చూపించాను. ఇప్పుడు గిన్నెలు తోమాలి. చా, అది నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ నేను ఏ రెంటిల్లు తీసుకున్నా సరే నాకు డిష్ వాషర్ అనేది ఉండదు లోపల. అసలు ఒక్క ఇంట్లో ఉండింది డిష్ వాషరు. అది మేము ఎక్కువ వాళ్ళ స్టోరేజ్ కింద వాడుకున్నాం అప్పుడు గైస్ అందరం. నిన్న కుకింగ్ ఏమో మా వాడు చేశాడు. అందుకే ఈరోజు క్లీనింగ్ నా డ్యూటీ. ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం, లేదంటే కష్టం. అందరికీ ఈజీగా ఉండాలని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ ఇలా మార్చుకుంటూ ఉంటాము. ఇంకో తలనొప్పి ఏంటంటే ఇక్కడ సింకులు చిన్న ఇస్తారు. మనది ఒక పెద్ద కర్రీ చేసుకున్న బాండీ పెడితేనే సింక్ నిండిపోతుంది. అది చాలా కామన్ ప్రాబ్లం, అందరు ఫేస్ చేసేది. సింక్ ఒకటి, ఇంకా ఇంటికి సింహద్వారం మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో చాలా చిన్నది ఇస్తారు. నాది ఒక షాట్ ఉంది. కొత్త సోఫా కొన్నప్పుడు ఎలా కష్టపడ్డాము సోఫా ఇంట్లోకి తీసుకురావడానికి, మీ అందరూ చూసే ఉంటారు. చాలా చిన్న డోర్స్ ఇస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా చండాలంగా ఉంటుంది, అది మాత్రం నిజం. ఇక్కడ ప్రతిదానికి కౌన్సిల్ అప్రూవల్స్ తీసుకోవాలి. ఆ బిల్డర్స్ చెప్పిన దాని ప్రకారమే ఇల్లు ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా చేయాలి అన్నా సరే కౌన్సిల్స్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఇందాక వీళ్ళని తీసుకొని బయటకు వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళని ఇంట్లో వదిలేసి బయటకు వెళ్తున్నా. గెంజిగాడు ఒకటే అబ్బాయి, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు. జాగ్రత్త, ఎదవేషాలు వేసారంటే మర్యాదగా ఉండదు. అందరూ నేను లేకుండా, గెంజి పీకు అయితే 1-2 hours ఉంటారు నేను లేకుండా. మా వాళ్ళు అయితే 5-6 hours దాకా ఉంటారు.
కానీ నేను వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. మా రూమ్మేట్ కూడా ఉన్నాడు కాబట్టి వాడి చేతులు అప్పగించాలి. నేను వస్తారా నాతో పాటు? గెంజి పీక్ లీష్ ట్రైన్డ్ కాదు, అదే ఆఫ్ లీష్ వదిలేస్తే ట్రైన్డ్ కాదు, పరిగెడతారు. సో మీ ఇద్దరిని ఇక్కడే ఉంచి పప్ప బయలుదేరుతున్నాడు. బాయ్ బాయ్. బాయ్ గెంజి పీకో. గెంజి బాయ్. కోలా వేసాడా? బాయ్ కోలు. ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాను. బన్నింగ్స్ అని మా దగ్గర ఉన్న హార్డ్వేర్ వేర్ హౌస్కి. అందులో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫైండ్ కనిపించింది. చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ శాండ్ పిట్ లాగా యూస్ చేస్తారనమాట. పెద్ద టబ్ ఇది. నేను చాలామందిని చూశాను, డాగ్స్ ఉన్న వాళ్ళు పూల్ లాగా యూస్ చేస్తారు. నా దగ్గర చాలా పెద్ద పూల్ ఉంది, ఆల్మోస్ట్ 6x6 6x3 అంత సైజ్ పూల్ ఉంది. అది సెట్ చేసే లోపు ఇది పెట్టి దీంట్లో ఆడిద్దామని చెప్పి చూస్తున్నా. దీని ప్రైస్ అయితే $22 అంట. ఏ మాత్రం లేట్ చేయకుండా ట్రాలీలో ఒకటి వేసేసా. అట్లా నెక్స్ట్ క్లీనింగ్ కెమికల్స్ దగ్గరికి వచ్చేసా. కుక్కలు బెడ్ మీద స్మెల్ వస్తుంటే వాటి కోసం స్ప్రే ఒకటి కిల్స్ 99% జెమ్స్ అండ్ స్మెల్స్ని తగ్గిస్తుందంట. ఇది వద్దు కానీ నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇంట్లో లెదర్ సోఫాలు కొత్తాయి కదా, అవి కండిషన్లో పెట్టడానికి వైప్స్ కానీ లేదా లెదర్ పాలిష్ కానీ చూద్దామని వచ్చాను. లెదర్ వైప్స్ అయితే 40 ప్యాక్ $9 అంట. వైప్ చేసి స్ప్రే చేసిన తర్వాత కండిషన్ చేయడానికి పాలిష్ ఒకటి, అదైతే $13.19. ఓన్లీ సోప్ ఒకటి, లెదర్కి సపరేట్ సోప్ అనమాట, అదైతే $12 అంట. ఏది తీసుకోవాలి? ప్రస్తుతానికి వైప్స్ చాలు నాకు. వైప్స్ వద్దులే, ఫాస్ట్గా అయిపోతాయి. లెదర్ క్లీన్ చేయడానికి సోప్ ఉంది, ఇది తీసుకుందాం, $12. ఆ క్లీనింగ్ ఆపోజిట్ సైడ్ చూస్తే ఇంకొక సూపర్ ఫైండ్ దొరికింది నాకు. పెట్ హెయిర్ అంతా ఉంటుంది కదా మన కార్పెట్స్లో, మన బట్టల మీద, అది పోవటానికి జెల్తో ఉన్న రోలర్ ఒకటి, అట్లానే స్క్వీజీ లాంటిది కార్పెట్స్ నుంచి తీసేయడానికి. దీని ప్రైస్ అయితే $9 ఉంది. దీనికోసం నేను చాలా రోజుల నుంచి వస్తున్నా. బట్టల మీద ఇలా కోలా హెయిర్ అంతా అతుక్కుపోతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగోదని ఇది ఒకటి తీసుకుంటున్నా. దీనికైతే మొత్తం జెల్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఈ ఫిల్మ్ వేసేసి పెట్టేయాలి మళ్ళీ రికవర్ అవడానికి. సూపర్ అసలు. కొన్ని పర్చేసెస్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి అసలు. 1 hour later. నేను బయటికి వెళ్ళి వచ్చి చైర్ మీద అలసిపోయి కూర్చుంటే నాతో పాటు వీళ్ళు కూడా చైర్ కింద దాక్కొని అదే డైనింగ్ టేబుల్ కింద కూర్చున్నారు. చల్లగా నీట్గా ఉంది కదా. ఇంట్లో ఏసీ వేసినా ఏసీ కింద ఉంటారు వీళ్ళు, మనం ఎక్కడ ఉంటే అక్కడే. ఏ డే ఇన్ మై లైఫ్లో నేను ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నానో, పొద్దున్నే వెళ్ళి ఎలాంటి గ్రాసరీస్ తెచ్చుకుంటానో అన్నీ చూపించాగా మీకు. ఈరోజు మధ్యాహ్నం ఫుడ్కి రోటి పచ్చడి చేసుకుంటున్నాను. దానికంటే ముందు నేను రోల్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. రోల్ని వాటర్తో కడిగేస్తాను. దీనిపైన కవర్ నేను ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. కవర్ వెయ్యరని తెలుసు, కాకపోతే నేను బర్డ్ ఫీడ్ కూడా చేస్తాను కాబట్టి పక్షులు గబ్బు చేయకుండా ఉంటాయి అని ఆర్డర్ పెట్టా, జస్ట్ అంతే. బా హీటర్ ఫుల్ టెంపరేచర్తో ఎంత హాట్ వాటర్ వస్తే అంతకంటే ఎక్కువ వస్తుంది పైప్లో నుంచి హాట్గా. అన్నట్టు మర్చిపోయా, 38 degrees ఉంది మాకు ఇక్కడ మెల్బర్న్లో. ఇందాకే ఇంటి పక్కన మెక్డానల్డ్స్ ఒకటి తగలబడిపోయింది. మేము ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు ఫైర్ ఇంజన్స్ పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు. దీనిలో ఉన్న నీళ్ళన్నీ ఉంచాలంటే టైం పడుతుంది, చేత్తో తీసాలంటే. నేను ఇలా ఉంచేస్తాను, దాదాపు ఉంచేసి స్ప్రేయర్తో ఒకసారి కొట్టేస్తే సెట్. నేను ఈ రోల్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 months బ్యాక్ కొన్నాను. యూస్ చేసింది 2 సార్లే. దీని కాస్ట్ వచ్చేసి $350, అంటే ఇంచుమించు 17,000 రూపీస్ అలా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు కూడా గెంజి పీక్ కూడా నాతో పాటు రోడ్డు పచ్చడి చేయడానికి వస్తారంట. నా రోడ్డు పచ్చడిలోకి ఈరోజు టొమాటోస్, పచ్చిమిరపకాయలు, ఇంకా గార్లిక్ వేసేసుకొని కాసేపు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. రోడ్డు పచ్చడిలోకి నార్మల్ సాల్ట్ వాడను నేను, కల్లుప్పే వాడతాను. ఇదే వాడాలి, ఇదే బాగుంటుందని చెప్పి మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పి మొత్తం కాకపోయినా ఫస్ట్ కొంచెం దీనిలో వేసుకొని అది నలిగిన తర్వాత మిగతాది వేసుకుంటూ ఉండాలి. జల్లే. ఇది మా బ్యాచిలర్ హౌస్ రెసిపీ. పదే ట్రై చేస్తూ ఉంటే రుచులు మారుతూ ఉంటాయి అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయిపోయింది అప్పుడే. రోకల బండ పెట్టగానే నలిగిపోయినట్టు అనిపించింది, కానీ ఇంకా రుబ్బాలి అని చెప్పి మా టైగర్ చెప్పింది కాబట్టి అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో నాకు స్టార్టింగ్లో తెలీదు. యూట్యూబ్లో వీడియోలు చూసి దీన్ని తీసుకొచ్చినప్పుడు దీన్ని సీజనింగ్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, వాడక ముందు ఏమేమి కడగాలి, ఎట్లా ఏ పిండితో కడగాలి, ఇవన్నీ ఒక 3-4 days టైం పట్టింది నాకు. ఫస్ట్ బ్యాచ్ కొంచెం నలిగింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్. పచ్చడి లోపలికి అంటా ఉండాలి. హాయిగా దువ్వి పదాలను, సుఖి పదాలను పాడుకుంటూ పాట నడుమున్న పాటను మర్చిపోయి పని చేసుకుందాం అనుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే నా బండ ఏళ్ళకి లోపలికి తోయటం కుదరట్లా. బా మండిపోతుంది చెయ్యి.
మాకు ఇక్కడ రోకలు దొరకలేదు, అందుకని చెప్పి దీంతోనే చేస్తున్నాము. పాత రోజుల్లో ఇవే ఎక్సర్సైజ్లా పనిచేసేవి అనుకుంటా. ఇంత హెవీగా ఉన్నాయి ఎక్విప్మెంట్, హ్యాండ్స్, షోల్డర్స్ అంతా నీట్గా ఎక్సర్సైజ్ అనమాట. ఒక్కసారి టేస్టీగా మంచిగా నోటికి రుచిగా పచ్చడి తగలాలి అంటే ఎంత కష్టపడాలో ఒకప్పుడు అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చేసినాయి, అంత ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇంకా అది కూడా చేసుకునే ఓపిక లేదంటే ఇండియన్ స్టోర్కి వెళ్తే ఫ్రోజన్ చట్నీలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అవన్నీ కూడా వద్దు అనుకుంటే పక్కన బాబాయ్ హోటల్ ఉంటుంది, ఎవరింటి పక్కనైనా వెళ్ళి దానిలో తినేయచ్చు. మాకు ఇక్కడ బాబాయ్ హోటల్లో ఇట్లాంటివి ఏమి ఉండవు. శర్వనా భవన్ ఇవన్నీ ఉంటాయి, వాటిలో రోడ్డు పచ్చళ్ళు ఇయ్యరు, తీపి సాంబారు వింతగా ఇస్తారనమాట. లోకల్ వాళ్ళకి నచ్చేలా చేస్తారు. ఇది చూస్తుంటే ఇప్పుడు ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని ఆస్వాదించాలి దీన్ని. ఇప్పుడు అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఉన్నది మొత్తం కూడా బౌల్లోకి తీసేసుకొని వెళ్ళిపోదాం. కోలా చూరో గెంజి పీకి కూడా వెయిట్ చేస్తున్నారు రోడ్డు పచ్చడి కోసం. అంటే రోడ్డు పచ్చడి స్మెల్ కోసం, పచ్చడి కోసం కాదు. ఓకే, అంతా అయిపోయింది. ఇప్పుడు చేతులు కడిగేసుకొని రోల్ కడిగేసుకొని అబ్బా సూపర్ అనే రియాక్షన్ కోసం వెయిటింగ్ నేను. బాయ్స్ మొదలెడదామా? బ్యాచిలర్స్ ఈ వీడియో చూసి రోల్ తెచ్చుకుందాము అనే ప్లాన్ ఉంటే కనుక తప్పనిసరిగా నేనైతే రికమెండ్ చేస్తాను. స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుంది, కానీ అందులో వచ్చే టేస్టే వేరు, బయట ఎక్కడా రాదు. నాకు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డాగ్స్, ఆ చిల్లీ ట్రేసెస్ ఏం లేకుండా ఒకసారి ఇదంతా కూడా కడిగేస్తే వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు రారు దాదాపు ఇక్కడికి, ఎప్పుడు బ్లాగ్గానే ఉంటుంది. వీడియో కోసం తీసేసాను, ఒకవేళ వస్తే నాకుండా ఉంటారు. ఏం చేస్తున్నారండి? పదండి. వీళ్ళందరికీ అసలు ఆత్రం ఆగదనమాట. వీడు ఎక్కడికి వెళ్ళాడు మమ్మల్ని వదిలేసి, ఏదో గిన్నెలు పట్టుకుని వెళ్ళాడు, ఏదో స్మెల్ వచ్చింది, అది ఏంటో మేము తినాలి, మాకు ఇవ్వకుండా వీడు ఒక్కడే బయటికి ఎలా వెళ్తాడో నేను కొత్త ఆగట్లేదు అనమాట. లైన్లో నుంచొని ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎస్కాట్ చేస్తారు పాపం పిచ్చిమొహాలు. కష్టపడింది నేను, దాహం వేస్తుంది మీకా? ఇంట్లో ఎవరు పార్టీకి వెళ్ళలేదుగా? ఓకే, నైస్ వన్. పండి. ఒరే ఇందాక 5 సార్లు పోసావురా. Later that same evening. జోజో వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో చిన్న ఒక ఫెన్స్ పట్టే అంత ఖాళీ ఉండేది, ఆ ఫెన్స్ కూడా వేస్తారు పాపం. వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఏమాత్రం దారి లేదు ఇప్పుడు. వాడు అటు వచ్చి మూలుగుతున్నాడు. అయ్యయ్యో ఒక చెక్క పెట్టేశారే పాపం. మీ ప్రేమ కథ ఇంతటితో అయిపోయింది. 38 డిగ్రీలు వేడికి వాటర్లో ఆడిపిద్దామని నేను చూస్తుంటే ఈ మినీ పూల్ లాంటిది తీసుకొచ్చిన వాటర్ పడుతుంటే వర్షం కూడా పడుతుంది ఇప్పుడు కరెక్ట్ టైంకి. చా అలా ఇంచే ఎస్. చిన్నప్పటి నుండి కూడా వాటర్ అంటే చాలా ఇష్టం. రోజు మొత్తం ఆడమన్నా ఆడుతూనే ఉంటుంది నీళ్ళతో. ఇదైతే ఎక్తా కాళ్ళు తడుపుకొని దిగేశాడు. లోపలికి దానికి ఇష్టమైన రాయి వేస్తే కాలు లోపల పెట్టకుండా ఎట్లా తీసుకొచ్చుకుందామని ప్లాన్ వేస్తుంది. సుక్కు అమ్మా తవ్వుతుంది. తీసుకున్నావు అమ్మా సుకుమారం. పాదాలతో పైకి లావుదామని ట్రై చేస్తుంది కానీ మూతి మాత్రం లోపలికి పెట్టట్లా. పొట్టిది తవ్వు పొట్టిదాన తవ్వు, ఇంకా లోపలికి వస్తాయి. 3 రాయిలు వేసాను నీకోసం, ఆ మూల ఈ మూల సెంటర్లో. వర్షం పడుతుంది పొట్టిదాన, తొందర తవ్వు. అబ్బో మూతి పెట్టింది. నీ చెవులు ఒక్కటి వాటర్లో అంత భలే ఉంది పొట్టిదాన. ఇప్పుడు దిగింది రంగంలో. కోల ఒక రాయి పట్టేసుకుంది. గుడ్గా యా చూడ చూడ. నీకు ఇష్టమైన రాయి కోలా తీసుకొచ్చి నాకు ఇచ్చింది, మళ్ళీ నేను లోపల వేసాను. అది కోలా మళ్ళీ ఫెచ్ పట్టేసింది. సూపరే నువ్వు. అయ్యో చిర్రెక్కిస్తే భలే ఉంటుంది కుక్కల్ని. ఏం అర్థమైందిరా మీకు? వీళ్ళ నలుగురే కాదు, చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ అందుకున్నాయి. అమ్మా మీ అందరికి ఎలా ఉందో కానీ ఇప్పుడు టైం 6:30 అయి ఉంటుంది. మాకు 8:30 పట్టిద్ది మీ అందరినీ క్లీన్ చేసి ఇంట్లోకి పంపించడానికి. ఆ ఫెంచ్ కింద హోల్ చూసుకున్నావా? ఏముంది అక్కడ? అందరూ అక్కడే దొరుకుతున్నారు.
ఆ క్యాబేజ్ మొక్క ఎలాగో నలక కొట్టారు, ఇంకా దాని మీద పడండి ఇంకేంటి. ఏముంది గోళ్ళ అక్కడ, ఎవరు పోసారు సుస్సు అక్కడే దొలుతున్నావు? ఇలాంటి వాటికి ఏం తక్కువలే. కొంచెం ఛార్జింగ్ ఇస్తే చాలు రెచ్చిపోతాడు పిల్లడు. అది నా బదులు కోళ్ళ ఎలా అందుకుంటుంది. అది జంప్ చేయటం ఏంట్రా? కోలా పాత కక్ష ఇది. కామ్ డౌన్. ఇంకా చాలు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇంకా ఆపండి. కోలా వద్దు, ఏమన్నా కొరికే అడిగి మళ్ళీ. కామ్ డౌన్ గంజీ కామ్ డౌన్. కోలా ఇంత చిన్న పప్పిసప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు ఇంటికి. ఆ పాత కక్ష అనుకుంటా. అప్పుడు కోలా అమ్మడు పరిగెత్తి చాడిచ్చారు. అందుకే ఇప్పుడు కోలా రివెంజ్ చూపిస్తుంది. వాళ్ళిద్దరు కలిపిన కోలా సైజు లేరు అసలు. అన్నట్టు మర్చిపోయా, చూరా అనే కుక్క ఒకటి ఉంది కదా మా ఇంట్లో. ఉసే ఆ నీళ్ళు ఏంది ఆ రంగులో చేసావు? నేను నీకు మొత్తం నీట్గా చేసిస్తే. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా సార్? కూల్ రాకి, కూల్ జస్ట్ రిలాక్స్. పిల్లలు ప్లే టైం అయిపోయింది ఇంటికి. ఇంకా వర్షం పడేలా ఉంది. ఇప్పుడు మీ కాలు కడిగి బాగా కంత్రిగలరా మీరు? కడగంగానే మళ్ళీ మట్టిలో దిగుతారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నా బాత్ టబ్లో కడగాల్సి వస్తుంది. మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వండి. ఒకళ్ళ తర్వాత ఒకలా. గెంజి ఇన్సైడ్. సర్లే నువ్వు వెళ్ళావు పీకు. దా నీది పీకుతా ఇప్పుడు. నువ్వు ఎప్పుడు వచ్చావే? పర్లేదులే, నీ కాలు క్లీన్గానే ఉన్నాయి కాళ్ళు. తెచ్చుకో పీకు. ఒరే దా అంతే. నీ పళ్ళకి నేను కాదురా భయపడేది. వీళ్ళకి వాటర్తో నార్మల్గా ఆడితే ఎంత ఇష్టమో అలాంటిది మనం స్నానం చేపిస్తుంటే ఏదో జరిగిపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నారు. పాస్ కడిగిన తర్వాత ఒకసారి టవల్తో వైప్ చేస్తే చాలు. వీళ్ళు ఆల్రెడీ క్లీన్గానే ఉన్నారు. అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి బ్లేడ్ కోంబ్ ఒకటి ఉంటుంది నా దగ్గర, చిక్కులు పడిన హెయిర్ అంతా తీసేయడానికి. దాంతో ఒకసారి కోంబ్ చేసేస్తే చాలన్నమాట. ఇంకా ఫ్లఫీ అయిపోతారు మళ్ళీ తిరిగి. ఓకే యూ నో ద డ్రిల్. బోన్స్ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. గుడ్ గర్ల్. కంపు కొట్టేస్తాను. ఆడిన ప్రతిసారి చేపిస్తా కదా, ఎంత బాగా అలవాటు అయిపోయింది రొటీన్. చూసారా ఎగిరి టబ్లో కూర్చుంది పాపం. నీకోసం చిమ్కి ఫీట్. ఇంకా నీ ఫుడ్ వెయిటింగ్ కోలు. చోంకి చూ. ఇది ఎప్పుడు రివర్స్లోనే పనిచేస్తుంది. ఇంటికి ఆ మూలు ఉంది ఇది. చూ వచ్చేసింది. చోంకి వచ్చేసింది. అటెండెన్స్ అడిగితే వేస్తారంటుంది. పుట్టదానికి చిన్నప్పటి నుండి కూడా నేను స్నానం చేయించేటప్పుడు లిక్ మ్యాట్ మీద పీనట్ బటర్ జెల్లీ లేదా దానికి ఇష్టమైన స్ప్రెడ్ ఏదో ఒకటి పెట్టి అక్కడ అటాచ్ చేసేస్తానమాట. సో అది తింటూ బాడీ నాకు అప్పగిచ్చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ట్రీట్స్ ఒకటే కాకుండా గుడ్ గర్ల్ అని దగ్గరికి తీసుకొని మంచిగా ఎంటర్టైన్ చేస్తే మాట తింటాం మొదలు పెడతాయి అనమాట. ఎవ్రీ మార్నింగ్ వీళ్ళని చూసుకోవడమే కాకుండా నా షెడ్ కింద స్పేస్ అంతా క్లీన్ చేసుకోవడం కూడా నాకు ఇంకో ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. దేనికి అంటారా, గెంజిగాడు ఎక్కడ పడితే అక్కడ సుసు పోసేస్తాడనమాట. మేల్ డాగ్స్కి ఆ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు పని కానీ చేస్తాయి. డస్ట్బిన్స్ మీద ఎక్కువ చేశాడనమాట. గెంజిగాడు కానియంగానే పీకు కూడా వచ్చి అక్కడే సుసు పోస్తుంది. సో నాకేమవుతుంది, మొత్తం క్లీన్ చేయందే నిద్ర పట్టదు. అక్కడ క్లీన్ చేసి వెనిగర్ పెట్టి అది రిపెలెంట్ లాగా యాక్ట్ చేసి వీళ్ళందరూ ఇంకోసారి అక్కడికి వెళ్ళకపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట నాకు. బేసిక్గా అక్కడ ఎన్వైరన్మెంట్ అంతా స్టెరల్గా ఉంటేనే మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కోలాకి చూరోకి నీట్గా ఉంటుంది కదా. ఎప్పుడు పడితే అక్కడ ఎలా పడితే అలా పని కానీ చేస్తూ ఉంటే మంచిది కాదు. సో క్లీనింగే నాకు మార్నింగ్ సగం టాస్క్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూర్చొని నా డే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇన్ మై డే ఏంటంటే గెంజి పీకు వాళ్ళిద్దరికి డైపర్స్ వేయాలి. నేను బయట కడిగేసి లోపలికి రాగానే అప్పుడే ఎంత మిస్ అయిపోయారు వీళ్ళు. ఫుల్ ఎంత లవ్ షవర్ చేస్తున్నారు చూసారా. చూరోకి ఎలాగో డైపర్ వేస్తాను, వీళ్ళకి కూడా కొనుక్కొచ్చేస్తే నా ఇల్లు సేఫ్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ బాగా వర్కౌట్ అయింది నాకు వీళ్ళిద్దరితో. ఫైనల్గా వెస్టర్న్ గార్డ్ ఇంటికి వచ్చేసాడు. వాడి ఇంటికి రాగానే అయితే నేను లోపలికి పంపించలేదు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్తో కోలా చూరో వాళ్ళ మీద ఎగురుతున్నాడు. అలానే మేల్ డాగ్ కదా, ఎక్కడ పడితే అక్కడ పోస్తాడేమో అని భయం వేసింది.
బాడీకి నీ చెవులకి సంబంధం లేదా. వెస్టర్న్ని మా ఇంట్లో డ్రాప్ చేసే ముందు వాళ్ళ పేరెంట్స్ ఫ్రెష్గా నెయిల్ ట్రిమ్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళకి తెలియదు ఎలా చేయాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఇది ఫస్ట్ డాగ్, వీడిని రెస్క్యూ చేశారు ఆ షెల్టర్ నుంచి. సో నెయిల్స్ నుంచి బ్లడ్ వస్తుంది కాబట్టి నేనేం చేశానంటే, ఇంతకుముందు కోలా చురోకి నేను ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని తీసుకొచ్చినప్పుడు ఇలానే టెక్నిక్ వాడాను. వెట్స్ కూడా అయితే చెప్పారు నాకు. బౌల్లో కొంచెం ఫ్లోర్ తీసుకొని ఆ ఫ్లోర్లో వీళ్ళ పాస్ పెట్టాలి. ఏ కాలుకైతే బ్లీడింగ్ అవుతుందో ఆ కాలు. కొంచెంసేపు ఆగిన తర్వాత బ్లడ్ క్లాట్ ఆగిపోతుంది. మళ్ళీ బ్లడ్ వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా తగ్గట్లేదు అనుకుంటే కనుక వెట్ దగ్గరికి తీసుకెళ్ళటం బెటర్ అనమాట. ఇమీడియట్ వెట్ కేర్ ఇస్తే ఏంటంటే వాళ్ళు పాస్ మీద నుంచి ఊడిపోకుండా బ్యాండేజ్ వేయటం ఇవన్నీ చేస్తారు. అవి మనకి ఇంట్లో చేత కావు. ఇప్పుడు దాకా మీరు చూసిన గెంజీ పీకు వెళ్ళిపోయిన తర్వాత రోజు వీడు వచ్చాడు. ఈ వీడియో బేసిక్గా 3 రోజులది కలిపి నేను ఒక వీడియోలా చేశాను. చూరోకి వాడు సోఫా ఎక్కకుండా ఇట్లా సీట్ అడ్డు పెట్టామన్నమాట. ఎందుకంటే ఎక్కి దీని మీద ట్రై చేస్తున్నాడు హంపింగ్. అందుకని చెప్పేసి పాపను సేఫ్గా ఉంచాలి కదా, ఒక మూల సెట్ చేసాం దాని సామ్రాజ్యం. కాఫీ దొంగ అంటూ ఉంటా కదా, చూసారా నేను తాగి పెట్టేసిన కాఫీ కప్ పక్కనే కూర్చుంది, ఎప్పుడెప్పుడు దానికి ఇస్తానా అని. వెస్టర్న్ గారిని మా ఇంట్లో డ్రాప్ చేసింది అరౌండ్ 12 PM అట్లా లంచ్ టైంకి. వాడికి మార్నింగ్ ఫుడ్ ఇవ్వకుండా తీసుకొచ్చారనమాట. సో వాడికి ఏంటంటే ఇట్లా మీట్ ఇట్లా రోల్ షేప్లో వస్తుంది, హాట్ డాగ్ లాగా. ఇది కొంచెం కిబుల్ కొంచెం ఇవ్వాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పేపర్లో మొత్తం ఇస్తారు. వాడి కోసం నేను ఇప్పుడు అది కట్ చేసి కొంచెం వాడు తింటున్నాడా లేదా ముందు చూస్తాను. ఎందుకంటే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత వాటికి అలవాటైన ఫుడ్ అయినా సరే ఒక్కొక్కసారి తినవన్నమాట డాగ్స్. మొత్తానికి బాగానే ఫుడ్ తిన్నాడు. ఆ తర్వాత నేను టీవీ చూద్దామని లోపలికి వస్తే నా సోఫా మీదకి ఎగురుతున్నాడు. ఏంటా అని కనుక్కుంటే వాడికి మేల్సే ఎక్కువ ఇష్టం అంట. ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళడంట, వాళ్ళ ఫాదర్ దగ్గర మాత్రమే పెరుగుతాడంట వీడు. సో అందుకని చెప్పేసి ఎవరిని పట్టించుకోకుండా కోలా చూరతో కూడా ఎక్కువ ఆడలేదు వీడు. ఏమన్నా అంటే హమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ నా దగ్గరికే ఎక్కువ రావటం, నా దగ్గరే ఎక్కువ కూర్చోడానికి ట్రై చేయటం, నేను తిన్న ఫుడ్డే వాడు తినడానికి ట్రై చేయటం, ఇవన్నీ చేస్తున్నాడు. ఫస్ట్ రోజు కదా నేను సోఫాలు ఇవన్నీ కొంచెం ఎక్కనివ్వలేదు, ఎందుకంటే అదే అలవాటు అయితే దూకినప్పుడు మనం లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాడు. మీకు చూసారా, సీట్ మార్చాను, ఫుడ్ తినడానికి పక్కకు వచ్చాను, అయినా సరే నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. కుక్కలతో కూడా ఎక్కువ ఆడాడు వీడు బేసిక్గా. అలా పక్కన కూర్చొని ఉంటే చాలు, లాయల్ అనమాట. సాయంత్రానికి నా ఫ్రెండ్ వచ్చాడు వెస్టర్న్ని కలుద్దామని చెప్పేసి. ఫ్రెండ్ రాగానే ఎగిరెగిరి దూకుతున్నాడు. మావాడి పర్సనాలిటీకి వెస్టర్న్ గార్డ్ పర్సనాలిటీకి కరెక్ట్ మ్యాచ్ అయింది. నా దగ్గర కాదు వాడి దగ్గరికి రావాల్సిందని చెప్పి మేము అనుకున్నాం కాసేపు. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం కొంచెంసేపు వాకింగ్కి తీసుకెళ్తే ఇంకా ఏ గోల్ చేయకుండా పడుకుంటారులే అని చెప్పి మా ఇంటికి కొంచెం దూరంలో పార్క్ ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చామన్నమాట. ముగ్గురిని ఒకటే చేత్తో పట్టుకొని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. దానికంటే ఆస్ట్రేలియా వచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేయడం ఇంకా ఈజీ అనిపించింది నాకైతే. కోలా చూరో ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు ఏం పుల్ చేయట్లేదు. వెస్టర్న్ గార్డ్ అయితే అసలు కాంపిటీషన్ అనమాట. కోలా వాడు ఒకే స్పీడ్లో వెళ్తున్నారు కదా, దానికంటే నేను ముందెళ్ళాలి అని చెప్పేసి పరిగెడుతున్నాడు అసలు. అందులో వాడికి ఇచ్చిన లీష్ వచ్చేసి ఎలాస్టిక్. వాడు వెళ్తా ఉంటే అది ముందుకు సాగుతూనే ఉంది. ఇందాక వాకింగ్ అయిపోయింది కదా వీళ్ళు ముగ్గురిది. వెస్టర్న్ గార్డ్కి కిబుల్స్ వాటర్లో సోక్ చేయాలన్నమాట. కాకపోతే వీడి కిబుల్స్ తింటే కొంచెం గ్యాస్ వస్తుంది పొట్టలో. సో మొన్న డాగ్ లవర్ షోలో ప్రోబయోటిక్స్ కొన్నానని చెప్పా కదా, ఇది వేస్తే వాడి పొట్ట హెల్త్కి మంచిది, గట్ హెల్త్కి. ఇది కూడా మంచి ట్రైన్ అనమాట. ఫుడ్ తింటున్నప్పుడు సడన్గా వచ్చి పట్టుకున్న ఏమండవు. మనుషులు కాబట్టి ఏమనరు, వేరే డాగ్స్ వస్తుంటే కొంచెం రిసోర్స్ గార్డింగ్ ఉంది, గర్జిస్తాడనమాట. సమ్మర్లో అసలు ఎత్తుకోబుద్ది కదా దీన్ని, మొత్తం వేడిగా ఉంటుంది, అసలే వేడిగా ఉంటుంది. దీన్ని షీప్ వూల్ లాగా ఇంకా వేడిగా ఉంటుంది పాపం. నాకే అలా ఉంటే నీకు అలా ఉంది పొట్టిదానా. వెస్టర్న్ గార్డ్ ఫుడ్ వంక లొట్టలేస్తుంది. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ కదా, మా నైబర్ జోజో వాళ్ళ ఫాదర్ వచ్చి వైన్ ఇచ్చి వెళ్ళారు. నా దగ్గర కూడా 2005 ఒక వైన్ ఉంటే అది తీసుకెళ్ళి ఇచ్చానమాట. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈసారి క్రిస్మస్ బ్రేక్ అయిపోయిన తర్వాత వీకెండ్ ఎప్పుడైనా కలిసి బార్బిక్యూ చేసుకుందామని ఇన్వైట్ చేశాను. నార్మల్గా ఆల్రెడీ బాగా క్లోజ్ అయి ఉంటే కనుక ఈ పార్టీకి ఇంటికి పిలిచి క్రిస్మస్ పార్టీ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఐలాండర్స్, న్యూజిలాండ్ పక్కన సమోవా అని ఇంకో ఐలాండ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ మన ఇండియన్స్ లైఫ్ స్టైల్ టిపికల్గా సేమ్ ఉంటుంది. పేరెంట్స్ ఫ్యామిలీ అందరు కలిసే ఉంటారనమాట. వైట్ ఫ్యామిలీస్కి మనకి తేడా అదే. సో వాళ్ళందరూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత వీకెండ్ కలుస్తా అని చెప్పారు. కోలాన్ గుర్రంలా మార్చేశారు, చూరో కోలాన్ రైడ్ చేస్తారు. వీళ్ళిద్దరితో ఆడుతున్నాను అని చెప్పేసి బాగా పొసెసివ్ అవుతాడనమాట. సో కొంచెం అలాంటి బిహేవియర్స్ ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు వాడికి. అంతా అయిపోయింది, కొంచెం సెట్ అవుతున్నాడు అనుకునేసరికి బయటికి వెళ్ళి డస్ట్బిన్స్ మీద వీడు కూడా సుసు పోసాడు అనమాట. ఆ సుసు పోసిన దాని మీద మళ్ళీ తొక్కుకుంటూ తిరుగుతున్నాడు. అందుకని చెప్పేసి నేను వాడి కాళ్ళు కడిగి ఇంకా అట్లానే ఆ షెడ్ కింద కూడా మొత్తం రిన్స్ చేసేసి వెనిగర్తో సహా కోలా చూరోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. సో ఈ వెస్టర్న్ గార్డు ఫుడ్లో ఫుల్ పిక్కి అనమాట, ఏది పడితే అది తినడు. ఇప్పుడు చూరోకి ఇచ్చేటప్పుడు వాడిని పక్కనే పెట్టుకుంటున్నా, ఏం తింటాడో ఏం తినడో చూద్దాం. వాడికైతే నచ్చలేదు, వాసన చూసి వెళ్ళిపోతున్నాడు అంతే. నీ ఫుడ్ సేఫ్ చూరో. నేను చూరోకి తినిపించేది మీరు ఎవరు చూసుంటారుగా, ఇంతే. ఈ ఫుడ్ దానికి నచ్చదు అనమాట, కానీ ఏది పడితే అది పడితే దానికి అరగదు, గివెన్ ది సర్జరీ. ఇదైతే రా మీట్ ఈజీగా అరుగుతుంది, అందుకని చెప్పి నోరు ఓపెన్ చేసి ఇలా పెడతా. అప్పుడప్పుడు ఒళ్ళు మదం ఎక్కి ఇలా పడేస్తూ ఉంటుంది.
వీళ్ళందరిది ఫుడ్ అయిపోయిన తర్వాత ఈ ఏరియా క్లీన్ చేసేసి కోలాని ఇంట్లో లాక్ వేసేసి దాంతో కొంచెం గేమ్ ఆడుతూ ఉంటాను అనమాట. మా ఇంట్లో స్లైడింగ్ డోర్ ఉంటుంది, దానికి వాటర్ వేసి కొడతా ఉంటే లోపల ఎగురుతా సౌండ్ చేస్తా భలే ఆడిద్ది. దానికి టైంపాస్ ఇదే ఈ రోజుకి. ఈ గేమ్ ఆడుతున్నప్పుడే తెలిసింది వెస్టర్న్ గడికి ఒక ఫోబియా ఉందని చెప్పి. ఏంటిది? వాటర్ అంటే వాడికి చాలా భయం అనమాట. నేను కోలాతో వాటర్తో ఆడుతుంటే ఈడెళ్ళి మూలకు భయపడతా కూర్చున్నాడు. పాపం అనిపించింది. కానీ వాళ్ళ పేరెంట్స్ని అడిగితే అది కూడా ట్రైన్ చేస్తున్నాము అని చెప్పారు. గేమ్ అంతా అయిపోయిన తర్వాత సెట్ అయిపోయాడు. కాకపోతే ఇప్పుడు దాకా భయపడిన టైంకి నేను వాడికి ఈక్వలెంట్ ప్యాట్స్ ఇవ్వాలంట. అందుకని చెప్పి నా దగ్గరికి వచ్చి కాకా పడుతున్నాడు పిల్లడు. వీడు వచ్చిన రోజు అయితే మా ఇంట్లో అసలు సెటిల్ అవ్వలేదు. తిరుగుతానే ఉన్నాడు, సుస్సు పోస్తానే ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ. ఇంట్లో కాదు, ఇంట్లో బయట ఒక్కసారి పోసాడు ఇంట్లో వాడి కోసం పెట్టిన ఫ్యాన్ మీద. వాడికి ఆల్రెడీ పాస్ట్లో ఉన్న ట్రామాని బేస్ చేసుకొని నన్ను నమ్మాలా వద్దా, వాళ్ళ ఓనర్ని ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఈడు కూడా నన్ను వదిలేస్తాడా అనే భయంతో ఉంటాడు పాపం వాడు. కోలాచూరు అయితే ట్రైన్డ్ కాబట్టి ఓకే. వీడు గార్డెన్లో పిచ్చి పిచ్చికి తిరుగుతూ ఉంటాడు అనమాట. చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మానిటర్ చేస్తూ ఉంటాను. వీడికి ఇలా గట్టి గట్టి గుద్దితే బాగా ఇష్టం అనమాట. అందుకే వాడి ప్యాట్స్ అలా తీసుకుంటాడు. వీడు ఉండే ఇంట్లో లాన్ చాలా చిన్నదంట. అందుకే బ్యాక్ యార్డ్లో వచ్చినప్పుడు కాసేపే ఉండిస్తాను, కాసేపు ఎక్కువసేపే ఉండిస్తాను నేను. వీళ్ళు ఉన్న ఫన్నీ హ్యాబిట్ ఏంటంటే బోర్ కొడితే వాటర్ తాగేస్తాడు. వీడు ఫుల్ బౌల్ అంతా తాగేస్తాడు. వాటర్ తాగి ఆ తర్వాత సుస్సు పోస్తాడు. ఏం తింటున్నా? మింటా గడ్డ. ఇప్పుడే కదరా ఫుడ్ తిన్నావు. హీస్ లవింగ్ ద గ్రాస్. క్రిస్మస్ ఫీస్ట్. The next day. క్రిస్మస్ డే అయితే అయిపోయింది. నైట్ టైం మేము పడుకునే ముందు కోలాని వెస్టర్న్ని అట్లా క్రేట్స్లో పెట్టేస్తాము. వెస్టర్న్ గార్డ్ క్రేట్ ట్రైన్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అదే రికమెండ్ చేశారు, క్రేట్లోనే ఉంచండి, వాడికి ట్రైనింగ్ పోకూడదు అని చెప్పేసి. అందుకని చెప్పి చూరోని ఒకదాన్ని నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. అలా కాదు నాకు వాడిని నాతోనే పడుకోబెట్టుకుంటాను అనుకుంటే పొట్టిదాన్ని ఇద్దరు కలిసి తొక్కేస్తారు, కోలా చూరో కలిసి. ఉండేదే రూమ్లో కొంచెం ప్లేస్, అక్కడ ఆ కొంచెం ప్లేస్లో వీళ్ళు ముగ్గురు అనుకుంటా ఉంటారు నైట్ బెడ్ మీద పడుకోవడానికి. ఫస్ట్ కోలా చూరోని బయట వదిలేస్తాను, ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ కాబట్టి ఎక్కడికి పరిగెత్తారు. పొద్దున్నే లేవగానే రోజు ఇట్లా వీళ్ళ ముగ్గురిని వాకింగ్కి తీసుకొస్తారనమాట. వీడు పొద్దున్నే లేవగానే తీసుకురావాలి వీడిని, లేకపోతే కనుక ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పోసేస్తాడనమాట. వీడికి వాకింగ్ అలవాటు. అలా పార్క్ వచ్చిన తర్వాత కూడా కోలాని చూరోని ఆఫ్ లీష్ ఇలా వదిలేస్తాను. వాళ్ళకి తెలుసు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. బాగా ట్రైన్ చేశాను చిన్నప్పటి నుంచి ఈ విషయంలో. నా ఫ్రెండ్స్ ఎంతమంది చూసినా సరే భలే ఫాలో అవుతున్నాయి బ్రో నీ డాగ్స్ అయితే అని చెప్పి అంటారు. వీళ్ళిద్దరికి బాగా నేర్పించాను ట్రైనింగ్, ఎందుకంటే నేను లేనప్పుడు కోలా చూరోని చూసుకునే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. అలా కూడా ఆలోచించి చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే కుక్కల్ని పెంచే వాళ్ళందరూ. అందరిది వాకింగ్ అయిపోయింది, ఎండకు ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళే దారిలో ఒకసారి చూరో కాళ్ళ మధ్యలో, అదే పాప్ ప్యాడ్స్ మధ్యలో ఒకసారి చెక్ చేస్తాం ముళ్ళు ఏమన్నా గుచ్చుకున్నాయేమో అని. ఎందుకంటే ఇక్కడ అంతా ఎండుగడ్డే కదా, ట్రిమ్ చేసిన తర్వాత గడ్డిని అవన్నీ కూడా ముళ్ళులా మారిపోతాయి అనమాట. డైలీ ఇది కంపల్సరీ టాస్క్ నాకు, ఎందుకంటే దీని హెయిర్కి ఇరుక్కుపోవడం చాలా ఈజీ. వాకింగ్ తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇటు సుస్సు పోసాడు. దేవుడా, నీకు వేరే స్మెల్స్ కనిపించి ట్రిగ్గర్ అయితే కానీ పోయేట్లేదు, చాలా తలనొప్పి ఇలా ఉంటాయి కనుక. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ముద్దు ముద్దుగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. ఇక్కడ పబ్లిక్ పార్క్స్లో అవి లిటర్ చేస్తే మనమే తీయాలి. సో ఇప్పుడు వెళ్ళి కోలా చూర గబ్బు చేసి నేను తీసుకొస్తా. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇక్కడ డాగ్స్ని మెయింటైన్ చేయాలంటే. ఎవరు చెప్పకముందే మనమే క్లీన్ చేయాలి, ఎందుకంటే వేరే డాగ్స్ వస్తే మన వాటి పూపు నుంచి వాటికి ఎలర్జీస్ రావచ్చు. ఇట్స్ నాట్ గుడ్. ఇదేమి కౌ మాన్యూర్ కాదు కదా, కలిసిపోయి ఇంకా ఫర్టిలైజర్లా పనిచేయడానికి. పొద్దున్న లేవగానే టెంపరేచర్ 32, 34 అలా ఉంది మాకు. సో ఇంటికి రాగానే ముందు ఫ్రెష్గా కూల్ వాటర్ ఇచ్చేస్తే హ్యాపీగా సెటిల్ అయిపోతారు ఇంకా గోల్ చేయకుండా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన రోజు ఈ ఫ్యాన్ మీద పోసాడు వెస్టర్న్ గార్డ్. ఓకే, ఇప్పుడు వాకింగ్ నుంచి వచ్చాం కదా, బయట పొద్దున్నే 8ంటికి ఆల్రెడీ 30 డిగ్రీలు ఉంది. వీళ్ళందరికీ చల్లగా చికెన్ ఫీట్ ఇద్దాం, ఫ్రోజన్ చికెన్ ఫీట్. సో మాకు మార్కెట్లో ఎలా దొరుకుతాయో చూపిస్తాం మీకు. ఇలా ఉంటాయి అనమాట చికెన్ ఫీట్. నేను తీసుకొచ్చి ఫ్రీజ్ చేస్తాను వీటిని. వీటి డెంటల్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట డాగ్స్కి. పాచ్ ఏమన్నా ఉన్నా సరే, వీళ్ళకి డైలీ బ్రష్ చేయడం మనకు కుదరకపోయినా సరే, ఇట్లాంటి ఫ్రోజన్ ట్రీట్స్ ఏమైనా ఇస్తే బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ నా పొట్టిగాడు వెస్టర్న్ గుడ్ బాయ్, గుడ్ బాయ్. వెస్టర్న్ గాడిని బాయ్ అని పిలిచి కోలాని కూడా గుడ్ బాయ్ అనేస్తున్నా, అలవాట్లో పొరపాటు. ఎవరి ప్లేస్కి వాళ్ళు తీసుకెళ్తారనమాట, ఎందుకంటే అడవిలో న్యాచురల్గా వీటి ఇన్స్టింక్ట్స్ ఇవి హంట్ చేసిన ఫుడ్ని వేరే తినకుండా వీటి సీక్రెట్ ప్లేస్లోకి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాయి అనమాట. వీటి సైజ్ ఎంత ఉన్నా చూరలా చిన్నగా తింటాడు. అలా వీళ్ళందరూ వేడిగా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చల్లగా చికెన్ ఫుడ్ తింటారు. ఇప్పుడు వెస్టర్న్ గాడికి మార్నింగ్ ఒకసారి ఫుడ్ ఇవ్వాలన్నమాట. మార్నింగ్ అయితే పెడిగ్రీ లాంటివే, కాకపోతే నేను వాటర్లో సోక్ చేసి పైన ప్రోబయోటిక్స్ జల్లేసి ఇస్తాను. ఇవి వాటర్లో బాగా సోక్ అయిన తర్వాత తింటే
వాటి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్గా మీరు అందరు ఇట్లాంటి డ్రై ఫుడ్ ఇచ్చే పని అయితే గుర్తుపెట్టుకోండి, ఉత్తిది ఇలా ఇచ్చేయద్దు, మంచిది కాదు అస్సలు. ఫుల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. వాటర్లో సోక్ చేసి మెత్తగా అయిన తర్వాత ఇవ్వండి, వాటి బాడీకి మంచిది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఇప్పుడు కోలా వాళ్ళది బౌల్ కడుగుదాము. ఏంటి గిన్నెలు కడగడం, తింటాం, కుక్కలు వాకింగ్ తీసుకెళ్తాం. వీడియో మొత్తం ఇదే ఉందని చూస్తున్నారా? అదే నేను చూపించాలనుకుంటుంది. ఇంట్లో 4 డాగ్స్ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ పెట్టామా, వాళ్ళ గిన్నెలు కడిగామా, నా ఫుడ్ తీసుకున్నానా, నా గిన్నెలు కడుక్కున్నానా, పడుకున్నానా, ఇవన్నీ కాక ఇంత కష్టపడి వీడియో ఎడిట్ చేసి బ్లాంక్ వీడియో క్లిప్స్కి బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ ఇచ్చి మీ అందరికీ ప్రొడ్యూస్ చేస్తున్నా. సో కొంచెం ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఒకసారి చివరి దాకా చూడండి. ఈ మధ్య చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్. డాగ్స్ అంటే మీ అందరికీ చాలా మందికి ఇష్టం కాబట్టి ఇట్లా నా లైఫ్ స్టైల్ వీడియో చేస్తున్నాను. డాగ్స్ ఉంటే ఎలా ఉంటుంది నా డే నుంచి రాత్రి దాకా అని చెప్పి. వీళ్ళ బౌల్స్ అయితే కడిగేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సింక్ లో కడిగా కాబట్టి ఫుల్ హాట్ వాటర్ కొంచెం రన్ చేసి అంతా అయిపోయినాక వెనిగర్ పోసేస్తా, స్మెల్స్ రాకుండా ఉంటుంది అని చెప్పి. కంగారే లేదు, 2 డేస్కి ఒకసారి నేను కెమికల్స్ పెట్టి నా సింక్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఒకటే సింక్ ఉంది ఇంట్లో, ఒకటే చోట అన్ని కడుక్కుంటున్నాం కాబట్టి. ఇది మామూలుగా తిండు ప్రోబయోటిక్స్ వేసి ఇచ్చా కాబట్టి అసలు ఆపడు, ఇంకా క్లీన్ స్వీప్ చేస్తాడు బౌల్ అంతా. ఇప్పుడు కోలాకి ఫుడ్ అనమాట, బిగ్ డాగ్ అని చెప్పి ఏ ఫుడ్ ఇస్తున్నానో అవన్నీ తర్వాత చేస్తాను ఇంకో వీడియోలో. చూడ కత్తుంది జరుగు. యాస్టిస్ ప్రోబయోటిక్స్ వీక్లీ వన్స్ ఒకసారి రోజ్ హిప్ వైటల్ అని చెప్పి ఈ పౌడర్ వాడతాను. వీళ్ళ జాయింట్స్ కి, వైటమిన్ సి కి, యాంటీ ఆక్సిడెంట్స్ గా బాగా పనిచేస్తుంది. జనరల్ గా లాబ్రడార్స్ 10 years 12 years లేదా 11 years అలా వచ్చినప్పుడు జాయింట్స్ బాగా వీక్ అయిపోయి హిప్ డిస్ప్లేసియా అనే సిండ్రోమ్ వస్తుంది. అవి రాకుండా ముందు నుంచే ప్రివెంట్ చేయడానికి ఇవి వాడతారు అనమాట. వారానికి ఒకటి ఇస్తాను అంతే. పౌడర్ ఇలా ఉంటుంది ఆరెంజిష్ కలర్ లో, జస్ట్ ఒక 1 స్పూన్ వేసేస్తుంది ఇందులో. దీనివల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది, స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, వాటి కోట్ కూడా బాగా షైనీ అవుతుంది. Sit. Oh. Down. Sit. Eat. తినే ముందు కంపల్సరీ దానికి వచ్చిన కమెంట్స్ అయితే నేను ఫాలో అయ్యేలా చేస్తాను. చూరో రోజుకి ఒకసారి తింటుంది, దానికి ఈవినింగ్ 5కి అలా ఇస్తాం అనమాట. ఈలోపు వేరే ప్రోటీన్ సోర్సెస్ కోసం కోడిగుడ్లు, ప్రోటీన్ అనే కాదులే, ఆకలి తీరడానికి మా ఫుడ్లు అన్ని కూడా తింటా ఉంటుంది. ఓకే సార్, వి ఎంజాయ్డ్ అలాట్ అని చెప్పి దాని సింహాసనంలో వెళ్ళి కూర్చుంది రాజమాత. ఇప్పుడు దాకా నాతోనే ఉండి ఇప్పుడు దాకా నేను పెట్టిన ఫుడ్ తిని గురువు గారికి ఎక్కడ లేని లవ్ పుట్టుకొచ్చింది మళ్ళీ సడన్ గా. దాని పాటికి అది పడుకుంది. వెస్టర్న్ గార్డ్ ని ప్యాచ్ చేసి వెస్టర్న్ గార్డ్ తో క్లోజ్ అయ్యేం లేదో కుళ్ళు మొదలైంది దీనికి. పొట్టిదానికి లేచి తోకూపుతుంది, ఇండైరెక్ట్ గా రారా నన్ను ప్యాచ్ చేయని చెప్పి సైకిల్ ఇస్తుంది అనమాట. సో ఈ రోజు ఫైనల్ డే. వెస్టర్న్ గార్డ్ ఈ రోజు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు వాడిని కలెక్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం అరౌండ్ 2 or 3 ఆ టైంకి. అంతా అయిపోయింది, వాకింగ్ వీళ్ళ పని అయిపోయింది. ఇంకొక 2-3 hours స్లీప్ వేస్తారులే అనుకుని నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని వచ్చాను. ముగ్గురు తలా ఒక డైరెక్షన్ లో కూర్చొని నన్ను కాకపట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఒక ముక్కనే ఇయ్యకపోడా, ఒక ముక్కనే కింద పడకపోదా అని చెప్పని. వెస్టర్న్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాడు గురువు. సో ర్యాప్అప్ చేసే ముందే ఏమేమి చేయాలో చూపిస్తాను. వాడికి ఈ చిన్న బ్యాగ్ లో వాడి ఫుడ్ బౌల్స్ ఇచ్చారు. కాలర్ ఎలాగో వేస్తారు కాబట్టి ఇది బయట ఉంచాలి. వాటి బౌల్ కడగాలి ముందు. అన్ని కడిగేసాం. ఇప్పుడు వీడి సంచి ప్యాక్ చేసి పంపించేయటం. వాడి ఫేవరెట్ ట్రీట్స్ అన్ని కొన్ని గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నా. ఫ్రోజన్ చికెన్ ఫీట్, ఇంకా సార్డిన్ ఫిషెస్. వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదంట ఇవన్నీ. సో వాడు కొంచెం ఇచ్చి పంపిస్తే ఎంత ఇష్టంగా తింటున్నాడో వాళ్ళకి చూపించాడు అనుకోండి వీడు, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. వెస్టర్న్ నీ ఫేవరెట్ ఫుడ్స్ రా. ఇదిగోండి తోక చూసారా, పట కొడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు మీట్ యు బండి కదా. ఉండండి వాళ్ళ పేరెంట్స్ని చూడంగానే ఎంత హ్యాపీనెస్, అసలు వీడి ఆనందానికి హద్దులేవు. చిన్నప్పుడు హాస్టల్లో మా ఫాదర్ చూడటానికి వస్తే నేను ఇంతే హ్యాపీగా ఉండేవాడిని. అసలు ఇన్ని రోజులు నాతో ఇంత బాగా ఉన్నవాడు నా దగ్గరికి రాను కూడా రావట్లా. ఓనర్ని చూసిన ఆనందంలో ఓనర్ మీద మాత్రమే విశ్వాసం చూపిస్తున్నాడు వాడు. అండ్ ఆబ్వియస్లీ వెస్టర్న్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. 2 minutesలో ఇల్లంతా ఆరిపోయింది మాప్ చేసినా సరే, ఎందుకంటే అంత వేడిగా ఉంది. ఓకే, డే ఇన్ మై లైఫ్ విత్ 4 dogs ఎలా ఉంటుందో చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని డాగ్ ట్రైనింగ్ టిప్స్, మరిన్ని డాగ్ లైఫ్ స్టైల్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.